నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. చంద్రగ్రహణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి తలుపులు తెరుచుకున్నాయి. ఆలయ శుద్ధి చేసిన అర్చకులు తెల్లవారుజామున ఏకాంతంగా సుప్రభాతం నిర్వహించారు. ఉచిత సర్వదర్శనం భక్తులను ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్లోకి అనుమతించింది. చంద్రగ్రహణం ఎఫెక్ట్తో దాదాపు 15 గంటల పాటు భక్తుల దర్శనాలు రద్దయ్యాయి. ఈవేళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఉదయం 8:30 నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దర్శనాలు ప్రారంభమవుతాయి. 7:30 నుంచి భద్రాచలం రామాలయంలో దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చంద్రగ్రహణం తర్వాత ఆలయాలన్నీ తెరుచుకుంటున్నాయి. వివిధ సమయాల్లో తెరుచుకుంటున్నటువంటి పరిస్థితి, టీటీడీలో సిచ్యువేషన్ ఏంటి? ఎప్పటి నుంచి భక్తులను అనుమతిస్తూ ఉన్నారు? జ్యోతి, ఉదయం 6 గంటల నుంచి భక్తుల్ని, విఐపి భక్తుల్ని ప్రస్తుతం దర్శనానికి టీటీడీ అనుమతించింది. అయితే నిన్న సాయంత్రం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 3:30 ఆలయాన్ని క్లోజ్ చేశారు. అనంతరం ఈ ఉదయం 2:30 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసిన తర్వాత ఆ సేవలన్నింటినీ కూడా, అంటే సుప్రభాతం, తోమాల, అభిషేకం, ఈ సేవలన్నింటినీ కూడా ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం 6 గంటలకి విఐపీలను మాత్రం దర్శనానికి అనుమతించారు. రెఫరల్ దర్శనాలను మాత్రం పూర్తిగా టీటీడీ రద్దు చేసిన నేపథ్యంలో కాసేపట్లో సర్వదర్శనానికి భక్తులను టీటీడీ అనుమతించనుంది. ప్రస్తుతం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. జ్యోతి, ఇక మిగిలిన ఆలయాలు, కనకదుర్గమ్మ ఆలయాలు, ఇవి కొన్ని ఆలయాలు సమయాల్లో డిఫరెన్సెస్ మనకు కనిపిస్తోంది. దీన్ని ఎలా భక్తులకి వీటి మీద ఎటువంటి సమాచారం ఉంది? అంటే ముఖ్యంగా శైవ ఆలయాలన్నీ కూడా శ్రీకాళహస్తి కానీ, దుర్గమ్మ టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా శైవానికి సంబంధించినటువంటి టెంపుల్స్. వీటికి చంద్రగ్రహణ ప్రభావం పెద్దగా ఉండదు. దీంతో ఆలయాలు కూడా క్లోజ్ చేయలేదు. అయితే వైష్ణవానికి సంబంధించిన ఆలయాలన్నింటికి కూడా ముందే పాలక మండలి కానీ లేదా అధికార యంత్రాంగం భక్తులకి ఎటువంటి ఏ సమయాల్లో క్లోజ్ చేస్తారు, ఏ సమయంలో ఓపెన్ చేస్తారనే దాని మీద స్పష్టమైన ఆదేశాలని ప్రచారం చేయడం జరిగింది. దీంతో భక్తులు కూడా దానికి అనుగుణంగా ఆలయాలకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అన్ని ఆలయాలు తెరుచుకోవడంతో ప్రస్తుతం భక్తులంతా కూడా ఆలయాల్లోని దేవుళ్లను మొక్కునేందుకు బారులు తీరున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మునిరాజ్.